చిరంజీవి గారి జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ 1990లో అయితే రిలీజ్ చేశారు కదా. ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టింది. ఈ మూవీ వచ్చేసి రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో అయితే తీశారనమాట. ఈ మూవీలో హీరోగా చిరంజీవి గారు అలాగే హీరోయిన్గా శ్రీదేవి గారు అయితే నటించారు. మళ్ళీ 35 years తర్వాత ఈ మూవీ అయితే రిలీజ్ చేశారు. అయితే May 9 అయితే ఈ మూవీ రిలీజ్ చేశారు. ఆల్మోస్ట్ చిరంజీవి గారి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో. నార్మల్ ఆడియన్స్ కూడా చాలా మంది అయితే మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే అప్పట్లో ఎక్స్ప్లెయిన్ చేయలేని వాళ్ళంతా ఇప్పుడు థియేటర్లో అయితే మూవీని చూస్తున్నారు. అప్పట్లోనే మూవీ రికార్డ్స్ సృష్టించింది. ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీ కావాలనే May 9 అయితే రిలీజ్ చేశారు. ఎందుకంటే 1990లో కూడా ఈ మూవీ May 9 అయితే రిలీజ్ చేశారనమాట. మరి మనం ఇలాంటివి చూసినప్పుడే మళ్ళీ టైం ట్రావెల్ చేస్తుంటే ఎంత బాగుండేదని అయితే అనిపిస్తోంది. మరి ఈ మూవీ అప్పట్లోనే 2 కోట్లు మూవీ పెట్టి తీశారనమాట. 2 కోట్లు తీసిన సినిమాకి ఏకంగా 15 కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే వాంచి పడేసి. అలాగే ఈ మూవీకి చిరంజీవి గారు 25 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నారంటే శ్రీదేవి గారు వచ్చేసి 20 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో చిరంజీవి గారి ఫిజిక్ కానీ ఫిట్నెస్ కానీ సూపర్ అనే చెప్పొచ్చు. అలాగే చిరంజీవి గారితో పాటు శ్రీదేవి గారి కాంబినేషన్ అయితే అదిరిపోయిందని అయితే చెప్పొచ్చు. ఆల్మోస్ట్ నాకు తెలిసి అన్ని ఊర్లలో మూవీ అయితే రిలీజ్ చేశారు. మిగిలిన మీలో ఎవరైనా 1990లో మూవీ చూస్తుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఇలాంటి అప్డేట్స్ మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని స్టే ట్యూన్ అయ్యండి.